కథలు చెప్పడంలో అట్లా ప్రస్థానం మొదలైంది. అవును సార్. మోర్ దాన్ 10 ఫిల్మ్స్ కదా తీసింది. నౌ అదుగో నా 13th ఫిల్మ్. 13th. కానీ రవిబాబు అనగానే అవి ఒక విచిత్రమైన సబ్జెక్టులు ఉంటాయి అనేది వచ్చింది. కానీ ఒక గొప్ప డైరెక్టరు టాలెంట్ ఉందని వచ్చింది. మళ్ళీ టాలెంట్ డిఫరెంట్గా ఉంటుంది, ఇన్నోవేటివ్గా ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, టెక్నికల్ వాల్యూస్ ఉంటాయి, ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అంటారు. కానీ టాప్ డైరెక్టరు అని ఆ రేంజ్కి రాలా. ఎందుకని? ద మినిట్ యూ సే టాప్, మీరు న్యూమరికల్ సిస్టమ్ మీద కమర్షియల్గా సార్ ఐ డోంట్ నో వాట్ ఇస్ కమర్షియల్. మీరు చెప్పే కమర్షియల్ ఏంటో నాకు అర్థం అవట్లేదండి. బికాజ్ పెద్ద హీరోలు యాక్ట్ చేయట్లా, వాళ్ళతో ఒక సినిమా తీలా, ఓకే దాన్ని అట్లా చూస్తారు కదా. ఇప్పుడు పెద్ద హీరోతో తీస్తే అదే స్టార్ స్టార్తో సి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అమితాబ్ బచ్చన్ ఇస్ అ కమర్షియల్ హీరో, బట్ యూ మెన్షన్ నసీరుద్దీన్ షా, రైట్? అవును. సో యూ మే మెన్షన్ సమ్ అదర్ టాప్ డైరెక్టర్, and but you're interviewing me, so it is not a okay. For me it is not a numerical system andi. I am నేను ఎవరితోనూ కాంపిటీషన్లో లేను. నేను ఒకటే నమ్ముతాను సార్, ఇది ఎవరో చెప్పింది విన్నాను. అది మనం చేసేదాని మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి. I need that self confidence. I need to tell myself that you are good, you are the best. I think అందరూ అదే అనుకోవాలనుకుంటాను అచీవ్ చేయాలంటే. రెండోది, ఇప్పుడు మిగతా వాళ్ళలాగా నువ్వు ఎందుకు కమర్షియల్ సినిమాలు చేయలేవంటే, ఐ డోంట్ నో వాట్ యూ మీన్ బై కమర్షియల్. ఇప్పుడు నేను ₹1,00,00,000 సినిమా తీసి ₹1,00,00,000 పైన ₹1,00,000 నా సినిమా కలెక్ట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే. సో ఫర్ మీ ఇట్ ఈస్ ద కంటెంట్ దట్ హ్యాస్ టు బి సక్సెస్ఫుల్. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చేసి మార్నింగ్ షో ఎవడో చూసి సార్ సినిమా బాగాలేదు సార్ కానీ కలెక్షన్ సూపర్ సార్ అంటే అది నాకు చాలా పెద్ద ఇన్సల్ట్ సార్. న్యాచురల్, అంతేగా. యూఆర్ ఇన్సల్టింగ్ మై మైండ్. సో నాకు క్రియేటివ్ కమర్షియల్ సక్సెస్ కావాలి, క్రియేటివ్ అక్లెయిమ్ క్రిటికల్ అక్లెయిమ్ కావాలి. అవును. సో ఐ డోంట్ వాంట్ సమ్మన్ టు గో టు మై ఫిల్మ్ అండ్ సే, సినిమా అంతా చూసి ఏ ఆ కమెడియన్ చాలా బాగా చేశాడు రా. ఐ థింక్ దట్ ఇస్ అ బిగ్ ఇన్సల్ట్ టు మై ఫిల్మ్. నేను ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఇంత సినిమా తీసి ఎవడో కమెడియన్ కామెడీ ట్రాక్ కోసం నేను ఆ సినిమా చూస్తున్నానంటే ఐ థింక్ ఇట్ ఇస్ అ బిగ్ ఇన్సల్ట్ టు మై ఫిల్మ్. ఓకే. సో ఫర్ మీ సినిమా అనేది ఇట్ ఈస్ అ స్టోరీ. నేను ఈ కథ 1:40 నిమిషాల్లోనూ 2 గంటల్లోనూ నేను మీకు చెప్పాలనుకున్నాను. అది నేను పర్ఫెక్ట్గా చెప్పగలిగానని నేను అనుకోవాలి, మీరు అనుకోవాలి చూసిన తర్వాత. దట్ ఈస్ మై సక్సెస్. ఓకే. సో ఫస్ట్ చెప్పలేకపోయేవాళ్ళుగా, కథలు కూడా బ్రీఫ్ చేయలేకపోయారు కదా సరిగ్గా. అది దాని నుంచి బయటపడడానికి ఎంత టైం తీసుకున్నారు? కాదు సార్, మీరు కథ బ్రీఫ్ చేయలేకపోవడం కాదు, నేను చెప్పిన కథ మీకు నచ్చలేదు, దానికి పరోక్షంగా చెప్పారు. మీకు నచ్చని కథే నేను తీశాను, సినిమా హిట్ అయింది. సో అప్పుడు మీ జడ్జిమెంట్ కరెక్టా, నా జడ్జిమెంట్ మీదే కరెక్ట్ అవుతుంది. సో నేను అలా అనుకోవట్లా. ఆ టైంలో మీకు ఆ కథ నచ్చలేదు, బట్ తర్వాత వచ్చి మళ్ళీ కథ చెప్పానుగా నేను మీకు, మీరు సినిమా తీశారుగా. అంటే ఫస్ట్ చెప్పే విధానం కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. ఫస్ట్ ఇనిషియల్గా ఏం చేసేవాడిని అంటేనండి, నేను కథలు బాగా ఎలాబరెట్గా డీటెయిల్గా చెప్పేవాడిని. తర్వాత నాకు అర్థమైందంటే చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అవతల వినేవాడికి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. అవును. సో ఏ కథ అయినా సరే ఒక 20 minutes కంటే ఎక్కువ నరేట్ చేయకూడదని డిసైడ్ అయ్యింది. 20 నిమిషాలు చెప్పి 2 గంటల సినిమా చూపిద్దాం. ఆ 20 నిమిషాల్లో చెప్పాలని నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? ఒక 4 సినిమాలు పట్టినాయి సార్. 4 సినిమాలు. అతి తక్కువ చెప్పి ఎక్కువ సినిమా తీసింది అనసూయ. ఇక అక్కడ నుంచి ఓకే చేంజ్ మై వే. మీ పందిపిల్ల నిద్రపోతుంది అయితే. ఇది చాలా వెల్ బిహేవ్డ్ పందిపిల్ల అండి. చూసారా, అసలు ఒక్క మాట కూడా అంటలేదు, కుయింకాయ అంటలేదు, హాయిగా కూర్చుంది. అదే కదా. సినిమాలు ఎట్లా ఉంటుందో చూద్దాం. సినిమాలు కూడా చాలా ముద్దు వస్తుంది సార్, ఇది చాలా క్యూట్గా ఉంటుంది. బాగానే సంపాదించారు పందిపిల్లల్ని. అసలు మీ ఫాదర్ మిమ్మల్ని ఏం చేద్దాం అనుకున్నాడు ఫస్ట్? న్యాచురల్గా ఏ ఫాదర్కైనా ఒక ఎయిమ్ ఉంటుంది కదా. స్టాండర్డే సార్. మేము ముగ్గురు, ఒకడు ఇంజనీరు, ఒకడు డాక్టరు, ఒకడు ఇంకేదో అనుకున్నారు. అప్పుడు ఇన్ని ఆప్షన్స్ లేవు కదా. అవును. మేము చదువుకునేటప్పుడు. సో ఇంజనీరింగ్ చదివాడంటే అది పెద్ద బిగ్ షాట్, డాక్టర్ చదివితే. బట్ ముగ్గురు 3 అవలా. నేనేమో ఇటు ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చాను, ఒక సిస్టర్ ఏమో ఇటు బ్యాంకింగ్లోకి వెళ్ళింది, ఇంకొక సిస్టర్ ఐటీలోకి వెళ్ళింది. సో అంతేగాని ఇంజనీర్లు డాక్టర్లు ఎవరో అవ్వలేదండి మేము ఫ్యామిలీ. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇవాళ మమ్మల్ని చూస్తే ఐ డోంట్ థింక్ మై ఫాదర్ షుడ్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. సో ఈజ్ ఫీలింగ్ ప్రౌడా?
అంటే అలాగని మాకు ఎప్పుడు చెప్పలేదు ఆయన. చెప్పలేదా? చెప్పలేదు. ఇప్పుడు మీ సినిమాలు చూసి ఉంటారు కదా ఆయన. చూస్తారు సార్ ఆయన. ఐ థింక్ హీఈస్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. ఫర్ ఎగ్జాంపుల్ అనసూయ సినిమా అనసూయ సినిమా నేను తీసిన తర్వాత ఇవాళ రేపు రిలీజ్ అంటే ఇవాళ నైట్ షో చూశారు ఆయన. చూసి నాకు మార్నింగ్ ఫోన్ చేశారు. ఇప్పుడు మనమే టెన్షన్లో ఉంటాం, మన సినిమా రిలీజ్. ఇప్పుడు షో చూసి బయటకు వచ్చేటప్పుడు అందరూ ప్రివ్యూ చూసిన తర్వాత లేచి నుంచుని తప్పట్లు కొట్టి వెళ్ళిపోయారు. ఈయన ఉన్నారు దాంట్లో, ఈయన తప్పట్లు కొట్టలేరు. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 8:30కి నాకు ఫోన్ చేశారు ఆయన. ఫోన్ చేసి ఏంటి సినిమా అందరూ బాగుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటారు. అంటే ఏమంటాను నేను, సెకండ్ హాఫ్లో చాలా ల్యాగ్ ఉంది అన్నారు. నేనేమనుకుంటున్నాను, సెకండ్ హాఫే ప్రాణం అనుకుంటున్నా సినిమా. ఇప్పుడు నేను షాక్ అయ్యాను, ఇదేంట్రా బాబు అని చెప్పేసి. బట్ ఎనీవే సాయంత్రం ఫోన్ చేసి సినిమా హిట్ అంటారా, బాగుందంట, అది ఇది అని చెప్పి మళ్ళీ మామూలు వచ్చేసాడు. సో హీఈస్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. బట్ సార్ సి, ఫిల్మ్ అనేది ఒక ఇట్స్ అ పర్సనల్ చాయిస్, పర్సనల్. మీరు ఒక సినిమాని ఇప్పుడు మనం ప్రివ్యూలు వేస్తాం, అవును, తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తాం ఇండస్ట్రీలో బయట. అది ఎంత మంచి సినిమా అయినా అలా డెడ్ బాడీస్ లాగా కూర్చొని చూస్తారు సార్. మీరు ఇప్పుడు వెళ్ళారా ప్రివ్యూకి? జోక్ వస్తే నవ్వరు సార్, అలా సైలెంట్గా ఉంటారు. మీకే షాక్ అవుతారు. ఎందుకని? అది ఏంటో నాకు అర్థం అవుతుందండి. వీసుభావం ఉండాలనుకుంటారా? అలా మన పిలిచారు, వచ్చారు, చూసాం. ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉందని అడిగారు అనుకోండి, మీరు ఫీల్ అవుతారని చెప్పేసి వేరేదో చెప్తారు. అవును, బాగుందంటారు సహజంగా, లేకపోతే బాగాలేదంటారు, లేకపోతే నవ్వేసి వెళ్ళిపోతారు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత రియాక్షన్ తీసేయండి. బట్ చూసేటప్పుడు మాత్రం మీరు అంత కష్టపడి 6 నెలలు చూసిన సినిమా ప్రివ్యూ థియేటర్లో చూస్తే నిజంగా వెళ్ళి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది వాళ్ళ రియాక్షన్ చూస్తే. బట్ ఆడిటోరియంలో రియాక్షన్ టోటలీ డిఫరెంట్. మీరేమనుకుంటున్నారు అదే ఉంటుంది. ఎందుకంటే ఆడిటోరియం చాలా ఫర్గివింగ్ అండి. మీరు ఎంత చిన్న జోక్ వేసినా బాగా గట్టిగా వాళ్ళు సంతోషాలు పాపం, వాళ్ళకి ఏదో కొంచెం కామెడీ కావాలి, కొంచెం ఇది కావాలి, హ్యాపీగా చూస్తారు. ఇక్కడ ప్రివ్యూ థియేటర్లో మాత్రం అందుకే ఇక ప్రివ్యూలు వేయటం మానేసామండి. అవునా? మీ సినిమాలకి ఏనండి. సో అలిగారు వాళ్ళ మీద? అలగటం కాదండి, నాకు అంటే నేను అదే నా సినిమా మీద నాకు డౌట్ వస్తుంది. అదే కదా మరి ఆడతో చూస్తే. సో అందుకని ఇక ప్రివ్యూ వేయటం మానేసాను. అందరు సినిమాలకి అంతే పరిస్థితి లేదా మీ సినిమాలకి? ఏ సినిమా అయినానండి, ఏ సినిమా అయినా ఎవరికి జడ్జ్మెంట్ రాదు. ఆ ప్రివ్యూ థియేటర్ వేస్తే ఏదో ఒకటి ప్రివ్యూ వేయకపోతే మీరు కొనేవాళ్ళు ఉండాలిగా మళ్ళీ. మా సినిమాలు మేము అమ్మం కదా సార్, మేము తీసే బడ్జెట్ సినిమాలకి మేమే రిలీజ్ చేసుకుంటాం అండి. అవునా? అవును. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేసే మెంటాలిటీ చిన్నప్పటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి సార్, చిన్నప్పటి నుంచి ఉందా. ఆల్వేస్ ఇదెవడో తేడా గడ్రా అనే ట్యాగ్ ఉందా? ఉందండి, చిన్నప్పటి నుంచే ఉంది. అది మామూలుగా పర్సనల్ లైఫ్లో కూడా తేడా గడ్డలాగా ఉంటారా? అంటే ఉండరా? అంటే ఒక స్టేజ్ దాకా అలాగే ఉండేవాడు అనుకుంటా సార్, కాలేజ్ అయిపోయేదాకా. ఎప్పుడైతే నేను ఐ హ్యావ్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్ అనే థాట్ వచ్చిన దగ్గర నుంచి రెస్పాన్సిబుల్గా ఉంటుంది. ఐ హ్యావ్ బికమ్ లిటిల్ స్టేబుల్. ఇప్పుడు ఆ మ్యాడ్నెస్ అంతా సినిమాల్లో ఉంటుంది. రియల్ లైఫ్ లోంచి స్క్రీన్ లైఫ్ లోకి, స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అవుతుంది అన్నమాట. దాని ఎఫెక్ట్ ఇంట్లో పడకుండా. అవును, బయట ఐఎమ్ వెరీ సూపర్. ఐ డోంట్ హ్యావ్ అ పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ అండ్ ఆల్. ఏం అంటే మీ పెళ్ళి మీది చాయిసా, మీ ఫాదర్ చూసిన సంబంధమా? అంటే ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ అండి. మా ఫాదర్ వాళ్ళు చూసిందే. సో ఇట్ ఈస్ నాట్ లవ్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్. టీచర్ ఆవిడ? వైఫ్ ఇస్ అ టీచర్ అండి. స్టిల్ షీ టీచర్స్ ప్రైమరీ స్కూల్. సో ఇంకా అవసరం ఉంది ఇప్పుడు? అంటే అవసరమేని కాదండి. సి, ఐ ఎంజాయ్ వాట్ ఐ డూ, షీ ఎంజాయ్స్ వాట్ షీ డస్. ఓకే. షీ లవ్స్ టీచింగ్, షీ జెన్యున్లీ లవ్స్ చిల్డ్రన్. ఓకే, వెరీ గుడ్. చిల్డ్రన్ ఫేసెస్లో హ్యాపీనెస్ చూడటం అవన్నీ చాలా ఇష్టం ఆవిడకి. సో షీ విల్ డూ ఇట్. ఇట్లా మీరు డిఫరెంట్ ఆలోచనలు కదా మీ. అట్లాంటప్పుడు ఇంట్లో ఎప్పుడు క్లాష్ రాలేదా మీకు, మీ మిస్సెస్కి? చాలా ఉంటాయండి క్లాషెస్, ఎవరికి ఉండవు క్లాషెస్. అది వేరు. బట్ అంటే మీది కొంచెం అసాధారణ థింకింగ్ అనేది కదా. ఇప్పుడు సపోజ్ నేను ఐఎమ్ వెరీ ఫినికీ ఫెలో అండి. ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ ఉంటాయి చూసారు, అలాంటివి కొన్ని ఉన్నాయి నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాప్కిన్ హోల్డర్ ఉంది మీ ఇంట్లో,
నాప్కిన్ నేను నిలువుగా మడతపెట్టి అడ్డంగా దోపుతాను. అది ఎవరన్నా అడ్డంగా మడతపెట్టి నిలువుగా దోపితే నాకు చాలా కోపం వస్తుంది. అంతే కదిలించినందుకే వస్తుంది. వస్తుంది. ఇప్పుడు చాలా మందికి ఉంటుంది ఈ సోఫా అలైన్మెంట్ ఇలా ఎల్ షేప్ లో ఉండాలి, దాని రెండు మధ్యలో ఎవరైనా కూర్చుని గ్యాప్ పెడితే నాకు చాలా కోపం వస్తుంది. బట్ మై వైఫ్ ఇస్ మోర్ క్యాజువల్. అలవాటు పడిపోయారా? కాదు, ఇప్పుడు ఎవరన్నా కూర్చుంటే కదులుతుంది అది. నాప్కిన్ నువ్వు పెట్టినట్టే అందరూ ఎందుకు పెడతారు? సో ఇలాంటి ఐడియాలజికల్ క్లాషెస్ వస్తాయి మాకు. బట్ అదర్వైజ్ ఐ థింక్ వీ హ్యావ్ అవర్ ఈక్వేషన్ అండ్ గుడ్ ఈక్వేషన్. అదే ఈ షోలో మీ ఫాదర్ చెప్పారు పెళ్ళవగానే బయటికి వెళ్ళిపోరన్నారని. ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేసుకోండి అంటే. నేను వాట్ ఐ ఫీల్ సార్, చాలా నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఇవన్నీ చూసిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత, ఐ డోంట్ థింక్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ షుడ్ లివ్ టుగెదర్ అండి. పక్క పక్కనే ఉండాలి, అందుబాటులో ఉండాలి. పై ఫ్లాట్లో కింద ఫ్లాట్లో ఉండాలి, పక్కిళ్లలో ఉండాలి, కానీ ఒకే ఇంట్లో మాత్రం ఉండకూడదండి. ఎందుకంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో పేరెంట్ ప్రోడక్ట్ కిందకి వెళ్తుంది, ఈ చిల్డ్రన్ ప్రోడక్ట్ పైకి వెళ్తుంది. సో ఎలా కలుస్తాయి? కలవు. సో ఎక్కడో చోట ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. బట్ ఎమోషనల్ కంఫర్ట్ కోసం, ఎమోషనల్ క్లోజ్నెస్ కోసం పక్క పక్కనే ఉండాలి. ఎస్, అది ఆ పక్కన ఉండటం అనేది చాలా పెద్ద ఎమోషనల్ స్ట్రెంగ్త్ అండి. ఇప్పుడు మేము ఐ యూస్ టు లివ్ ఇన్ కోంపల్లి, తర్వాత మూవ్ అయ్యాం. మా ఇంటికి ఒక జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మా ఇన్లాస్ ఉండేవాళ్ళు. సో మా వైఫ్కి అది చాలా కాన్ఫిడెన్స్, దగ్గర లేకపోయినా పక్కనే ఉన్నారనే ధైర్యం, భరోసా ఉంటుంది. చిన్న చిన్న ఇష్యూస్. మా ఇంట్లో పని ఆవిడ ఊరు వెళ్ళిపోయింది, 4 రోజులు వంట చేయడానికి ఎవరు లేరు, వాళ్ళ ఇంట్లోంచి ఫుడ్ వస్తుంది అంతే. సో ఇలాంటి స్మాల్ థింగ్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. బట్ ఒకే ఇంట్లో ఉండటం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయని నాకు జరగలేదు కాబట్టి, బట్ మా ఫ్రెండ్స్ వీళ్ళందరినీ చూస్తే అర్థమైందండి. ఎందుకని అట్లా డిసైడ్ చేసేసుకున్నారు ఇద్దరు? మీ నాన్న కూడా? అవును, ఆయన కూడా ముందు అన్నాడు, ఆయన అన్నాడు కదా. అవునవును.